అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు ఈ రోజైతే శర్మిల ఈరోజు తూర్పుగోదావరి జిల్లా పర్యటన అయితే కొనసాగింది. అలాగే ఈరోజు కొవ్వూరులో రచ్చబండతో పాటు అలాగే తునులో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. సభ ఏ విధంగా జరిగిందో మరిన్ని విషయాలు అడిగేందుకు సుంకర పద్మశ్రీ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈరోజు శర్మిల యొక్క యాత్ర ఏ విధంగా సాగిందో మీరంతా కూడా? చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. ప్రతి జిల్లాలో కూడా ఎక్కడ రోడ్ షో పెట్టినా, ఎక్కడ రచ్చబండ పెట్టినా, ఎక్కడ బహిరంగ సభ పెట్టినా కూడా వేలాదిగా ప్రజలందరూ కూడా తరుగలు వచ్చి రాజన్న బిడ్డను చూడాలి అని చెప్పి, ఆశీర్వదించాలని చెప్పి, ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రక్తం ఆయన ఆశయాల మేరకు నడుచుకోవటం కోసం ప్రజల గొంతుకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉంది. ఆవిడికి అండగా ఉండాలి అని చెప్పి ప్రజలు తరలిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో దడపడుతూ ఉంది, వాళ్ళల్లో భయం మొదలైంది. అందుకే మమ్మల్ని అనేక రకాలుగా పోలీసు పర్మిషన్ లేవంటూ కొంత సభలు జాప్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అనేక చోట్ల వైసీపీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల మా సభలకు రాకుండా జనాల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు మీడియా ద్వారా. నిజంగా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రసారాల ద్వారా ప్రజలు తరలి వస్తున్న ఆ విజువల్స్ అన్నీ కూడా చూసి మనకి ఎటువంటి భయమూ లేదు. రాజన్న బిడ్డ మనకు అండగా ఉంది, మనని కాపాడుతుంది, రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడుతూ ఉందని చెప్పి దేనికి లెక్క చేయకుండా, జగన్మోహన్ రెడ్డికి భయపడకుండా, కేసులు పెడతారని భయం కూడా లేకుండా అందరూ తరలి వస్తూ ఉన్నారు. చేతులు జోడించి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రేపు నర్సీపట్నంలో జరగబోయేటువంటి రచ్చబండ కానీ, అదేవిధంగా చింతపల్లిలో జరగబోయేటువంటి భారీ బహిరంగ సభ కూడా, ఆ తర్వాత 11వ తారీఖున నగర్లో జరగబోయేటువంటి బహిరంగ సభకి ఇంకా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి రాజన్న బిడ్డని వైఎస్ షర్మిలారెడ్డి గారిని ఆశీర్వదించాలి అని మీ ద్వారా కోరుతా ఉన్నాం. ప్రధానంగా అదే రచ్చబండ, అదే రాజన్న రచ్చబండ అనేది ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టారు. దానికి ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి రావడం జరిగింది. ఈరోజు కొవ్వూరులో ఏ విధంగా స్పందన వచ్చిందండి? మీరు చూశారు కదండి మీడియా లైవ్లో. నిజంగా స్వచ్ఛందంగా ప్రజలందరూ తరలి వచ్చి, మహిళలు అయితే కన్నీరు పెట్టుకున్నారు. మేము చాలా పేద కుటుంబాల వాళ్ళం, ఇద్దరం కూడా కూలీనాలి చేసుకుంటే కూడా గడవనటువంటి పరిస్థితులు. ఎప్పుడో ఇందిరమ్మ ఉన్నప్పుడు మాకు ఇచ్చినటువంటి ఇంటి స్థలంలోనే 4 బిడ్డలతో నివాసం ఉంటున్నాము. అర్హత కలిగినా కూడా మాకు ఇళ్ల స్థలం ఇవ్వలేదు. వైసీపీ నాయకులు పట్టించుకోవట్లేదని, ముఖ్యంగా మహిళా హోంమంత్రి, ఒక దళిత హోంమంత్రి ఉన్నటువంటి కొవ్వూరు నియోజకవర్గంలో దళితులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, దళితులు చంపేస్తూ ఉన్నారు. అయినా కూడా మాట్లాడకుండా యథేచ్ఛగా ఇసుక ద్వారా, మద్యం ద్వారా దోపిడీలు చేసుకుంటూ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. సిగ్గుపడవమ్మా, నీ చేతగాని తనానికి రాజీనామా చేయని చెప్పి షర్మిలారెడ్డి గారు డిమాండ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది? మొత్తం పూర్తి స్థాయిలో మొత్తం 175 స్థానాల్లో మేము పోటీ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా 25 పార్లమెంట్ స్థానాల్లో కూడా మాకు పూర్తిగా పెద్ద ఎత్తున ఫైట్ ఇచ్చేటువంటి అభ్యర్థులు మాకు ఉన్నారు. ఎవరికి భయపడేదే లేదు. ఇంతకుముందు ఒక లెక్క కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నటువంటి సన్నాసులందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను. ఇంతకుముందు ఒక లెక్క, ఇప్పుడు వైఎస్ షర్మిలారెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకో లెక్క. ఖబర్దార్, జాగ్రత్త. చాలా తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్ బిడ్డ మీద. మహిళ అయినా సరే ఎవరికి భయపడకుండా ప్రజల కోసం ఆవిడ పోరాటం చేస్తూ ఉంది. ఒక యుద్ధమే చేస్తూ ఉంది ఆవిడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన. మేమందరం సైనికుల్లాగా ఆమె వెంట ఉన్నాం, అండగా ఉంటాం. ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉంది. ప్రజలు ఉన్నారు ఆమెను ఆశీర్వదించడానికి. సెక్యూరిటీ విషయంలో చెప్పండి. మొదటగా సెక్యూరిటీ ఇవ్వడం పరిస్థితి, తర్వాత ఇచ్చిన పరిస్థితి. అంతకుముందు 4+4 సెక్యూరిటీ ఉన్నటువంటి షర్మిలారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి భయపడి సెక్యూరిటీ తగ్గించాడు. ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన కానీ, మా అందరి డిమాండ్ మేరకు కానీ భయపడి ఇప్పుడు 2+2 సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏడుపేదో ముందలే ఆడవాలి కదా జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? ప్రజలు ఆశీర్వదించడానికి వస్తుంటే నువ్వు నీ చేతగానితనాన్ని ప్రశ్నిస్తూ ఉంటే భద్రత తగ్గించినంత మాత్రాన ఆమె భయపడే మనిషి కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి రక్తం ఆమెలో కూడా ఉంది. ప్రజలకు అండగా ఉంటాను అని చెప్పి వచ్చింది ఆవిడ. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరిగే వరకు కూడా
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేసే వరకు, పోలవరాన్ని పూర్తి చేసే వరకు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి కదలను. అభివృద్ధి జరిగే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని బుద్ధి చెబుతాము. ఎవరికైనా మీరు ఈసారి ప్రజలందరూ కూడా ఆలోచించి కొంచెం జాగ్రత్తగా ఓటు వేయండి. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే మనకు న్యాయం జరుగుతుంది అని చెప్పి అభ్యర్థిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు అయితే తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా ఎంతో ఉత్సాహంగా ఈ రోజు శర్మిల యాత్ర అయితే కొనసాగింది. అలాగే ప్రధానంగా ఈరోజు కొవ్వూరులో రాజన్న రచ్చబండతో పాటు అలాగే తునిలో బహిరంగ కూడా జరిగినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఏదేమైనా కాంగ్రెస్కి పూర్వభయం వస్తుందని, అలాగే రాబోయే ఎన్నికల్లో కూడా పోటీ చేసి తీరుతామంటూ అలాగే కొంతమంది కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇది కూడా తాజా పరిస్థితి. మరి రామతో ప్రకాష్, RTV తుని నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.